नमस्ते अम्मा నేను व्याकरण संबंधी अर्ध के आधार पर वाक्य रचना 3 प्रकार के है। ఒకసారి చూడండి वाक्य रचना 3 प्रकार के है। सरल वाक्य, संयुक्त वाक्य, मिश्रित वाक्य। मिश्रित वाक्याనికి మరొక పేరు ఆశ్రిత వాక్య అంటారు। सरल वाक्य ये वाक्य स्वतंत्रता रूप से बने हैं, इनमें किसी दूसरे वाक्य का मेल नहीं है, ऐसे वाक्य को सरल वाक्य कहते हैं। చూడండి ఈ వాక్యం అంటే చూడండి దీనిలో వాక్యం స్వతంత్రంగా ఏర్పరచబడింది, ఒకే వాక్యం ఉంటుంది, దీన్ని సరళ వాక్యం అంటారు। ఒకసారి చూడండి ఉదాహరణ, हम भारतवासी है, మేము భారతవాసులము ఒకటే వాక్యం। हमारे होठों पर सच्चाई रहती है, ఇది ఒకే రకమైన వాక్యం। हमारे दिल में सफाई रहती है, ఒకే రకమైన వాక్యాన్ని సరళ వాక్యం అంటారు। हम हर जान की कीमत जानते हैं, संयुक्त वाक्य। इन वाक्यों में दो सरल वाक्य का मेल होता है और शब्द दो वाक्यों को मिलाते हैं, इसे संयुक्त वाक्य कहते हैं। దీనిలో రెండు వాక్యాలు కలిపి ఉంటాయి, రెండు వాక్యాల మధ్య ఔర్ అనే పదంతో కలుపుతారు, దీన్ని సంయుక్త వాక్యం అంటారు। చూడండి సంయుక్త వాక్యం ఉదాహరణ చెప్దాం, అంటే రెండు వాక్యాలని మధ్యలో ఔర్ అనే పదంతో కలిపినట్లయితే దాన్ని సంయుక్త వాక్యం అంటారు। हम भारत के वासी है और भारत देश हमारा है, మనం భారతదేశ వాసులు మరియు మన భారతదేశం మనది। అంటే చూడండి మేము భారతీయులం మరియు భారతదేశం మాది అన్నాం। ఇక్కడ మరియు అనే పదం, మరియు అనడానికి ఔర్ అంటారు హిందీలో। ఇలాంటి ఔర్ అనే పదంతో రెండు వాక్యాలు కలిపినట్లయితే చూడండి దీన్ని కలిపినట్లయితే దాన్ని సంయుక్త వాక్యం అంటారు। हमारे होठों पर सच्चाई रहती है और दिल में सफाई रहती है। చూడండి ఇక్కడ రెండు వాక్యాల మధ్యలో ఔర్ అనే పదంతో చేర్చాం కాబట్టి ఇది సంయుక్త వాక్యం। మదర్ తెరీసా శాంతిమూర్తి है और చూడండి కరుణామయి హై, మదర్ తెరీసా శాంతిమూర్తురాలు మరియు కరుణామయురాలు। ఈ విధంగా వాక్యం మరియు అనే పదం ఔర్ అనే పదంతో రెండు వాక్యాలు కలిపాం కాబట్టి ఇది సంయుక్త వాక్యం అయింది। हम सब भारतीय है इसलिए हम सब एक है, మనం అందరము భారతీయులము కారణంగా మనం ఒకటే, అందరం ఒకటే। రెండు వాక్యాలతో కలపడం ఔర్ అనే పదంతో ఇస్లీ అనే పదంతో కలిపినట్లయితే ఇది సంయుక్త వాక్యం అయ్యింది। చూద్దాం చూడండి మిశ్రిత వాక్య, यह सरल वाक्य के साथ उपवाक्य का मेल होता है। सरल वाक्य के साथ किसी उपवाक्य का तो उसे मिश्रित वाक्य कहते हैं। ఒక సరళ వాక్యంలో పాటు ఒక ఉపవాక్యము వస్తే దానిని మిశ్రిత వాక్యం అంటారు। చూడండి ఇక్కడ మెహమాన్ జో హమారా హోతా హై వో జాన్ సే ప్యారా హోతా హై। చూడండి ఇక్కడ రెండు వాక్యాలు సగం వాక్యాలను కలిపినట్లయితే వాటిని ఏమంటారంటే మిశ్రిత వాక్యం అంటారు। చూడండి ఎవరైతే మన బంధువులో వారు ప్రాణం కంటే ఎక్కువ, ఎవరైతే మన బంధువులు రెండు సగ వాక్యాలను కలిపినట్లయితే మిశ్రిత వాక్యం అంటారు। हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। చూడండి మనం हम उस देश के वासी है जिस देश में गंगा बहती है, మనం ఏ దేశవాసులమంట, उस देश के वासी है जिस देश में ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో ఆ దేశవాసులం। ఇలా సగ వాక్యాలను కలిపినట్లయితే దాన్ని మిశ్రిత వాక్యం అంటారు। మీరు ఈ
व्याकरण की दृष्टि से చూడండి व्याकरण के संबंधी अर्थ की दृष्टि से 3 प्रकार के वाक्य रचना ఏంటి సరళ వాక్యం, సంయుక్త వాక్యం, మిశ్రిత వాక్యం. మిశ్రిత వాక్యం మరొక పేరేంటి ఆశ్రిత వాక్యం. ఈ ప్రాక్టీస్ చేయండి. ధన్యవాదాలు.